హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసుకి హత్తుకునే మధురమైన స్టోరీలు వినాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక హృదయదాత్రి పార్ట్ 8తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. నేను అడగడమే కానీ మీరు మాత్రం అస్సలు ముందుకు రావట్లేదు. ఇక కథలోకి వెళ్దాం. దేవ్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఒప్పుకుంటేనే పెళ్ళి అనడంతో ఏంటి అవి అని టెన్షన్గా అడుగుతుంది భువి. పెళ్ళయింది కదా అని నా మీద అజమాయిషీ చేసి నా పర్సనల్ లైఫ్ని కంట్రోల్ చేయాలని చూడకూడదు. నేనెవరితో ఎక్కడున్నా నువ్వు క్వశ్చన్ చేయకూడదు. నేను చెప్పింది నువ్వు వినాలి, చేయాలి. మా నాని వాళ్ళు నీ వల్ల బాధపడకూడదు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ మెడిసిన్, ఫుడ్ అన్నీ నువ్వే చూసుకోవాలి. నాకు ఎదురు సమాధానం చెప్పకూడదు. ఇంకా నా అవసరాలు అన్నీ నా భార్యగా నువ్వే చూసుకోవాలి. అన్ని అవసరాలు ధాత్రి అని అంటాడు. ధాత్రి అనగానే ఉలిక్కిపడి చూస్తుంది. నా పేరు మీకు అని అడుగుతుంది. నీ గురించి ఏం తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటాననుకున్నావా అని అంటాడు. ధాత్రి అని వాళ్ళ నాన్న మాత్రమే పిలుస్తాడు. ఆయన చనిపోయాక ఆ పేరు ఎవరు పిలిచినా ఒప్పుకునేది కాదు. కానీ ఇప్పుడు దేవు పిలిస్తే ఎందుకో నచ్చింది. మరి ఎందుకు నచ్చింది అనేది భువికి కూడా అర్థం కాలేదు. అలా పిలవద్దు అని చెప్పలేకపోయింది. ఇవేనా మీ కండిషన్స్? ఇంకొన్నున్నాయి. ఏంటి? నా అవసరాలంటే బెడ్ విషయాలు కూడా. నువ్వు నన్ను ముట్టుకోవద్దు అనడానికి వీల్లేదు. కాకపోతే ఇందాక కొంచెం టైం కావాలన్నావు కాబట్టి ఇస్తాను. ఇంకా లైఫ్ లాంగ్ నా భార్యగానే ఉండాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మధ్యలో విడాకులు అని అడగకూడదు. విడిపోయే ప్రయత్నాలు చేయకూడదు. నాకు నచ్చని వ్యక్తులతో నువ్వు మాట్లాడకూడదు. అలా చేస్తే నాకు కోపం తెప్పించిన దానివి అవుతావు. ఇంట్లో నీకు నచ్చినట్టు ఉండు. నేనేమీ ఆంక్షలు పెట్టను. నీకు నచ్చింది చేయొచ్చు. నీకు నచ్చింది వండొచ్చు. అవసరమైతే ఆఫీస్లో కూడా కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. నేను కూడా పెళ్ళి, భార్య అనే దానికి విలువిస్తాను. ఎవరితో తిరిగినా చివరికి నా భార్యగా నా ఇంటి మీద, నా మీద నీకే హక్కు ఇస్తాను. నువ్వు కూడా నాకు అలాగే హక్కు ఇవ్వాలి. ఇవన్నీ నీకు సమ్మతం అయితే మన పెళ్ళి వారంలో అవుతుంది అని అంటాడు. ఇవేమి కండిషన్స్ అని భువి నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తుంది. హలో ధాత్రి అని పిలుస్తాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఎక్కడ సంతకాలు పెట్టాలి అని అడుగుతుంది. దేవ్ చిన్నగా నవ్వుతూ వాళ్ళ అమ్మ ఫోటో ముందుకు తీసుకువెళ్ళి, ఇదంతా మీ అమ్మ కోసం చేస్తున్నావు కదా, ఆవిడ మీద ప్రామిస్ చేసి ఈ కండిషన్స్ కన్నిటికీ ఒప్పుకుంటున్నట్టు చెప్పు. నేను పేపర్ మీద పెట్టే సంతకాలని నమ్మను, మనిషిని నమ్ముతాను. ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయిన ఆ మాట మీద ఉండాలని నేను అనుకుంటాను. నాకు కాబోయే భార్య కూడా అలాగే ఉండాలని నేను అనుకోవటంలో తప్పులేదు కదా అని అంటాడు దేవ్. భూమి దేవ్ కళ్ళల్లోకి చూస్తూ, ప్రాణం పోయినా మీరు పెట్టిన కండిషన్స్కి కట్టుబడి ఉంటారు అని మా అమ్మ సాక్షిగా తన మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అని అంటుంది. దేవ్ అలాగే భువి కళ్ళల్లోకి చూస్తూ ముందుకు వచ్చి భువి నుదురు మీద ముద్దు పెట్టి, రేపు కిషోర్ వాళ్ళ ఇంటికి వచ్చే, ఇక్కడ ఒక్కదానివి వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవ్ నుదురు మీద ముద్దు పెట్టిన దగ్గర ఆగిపోయిన భువి అలాగే చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. ఎంత టైం అయింది తెలీదు. భువికి ఆ ముద్దులో కోరిక కనపడలేదు. నీకు నేనున్నానని చెప్పిన ఫీలింగ్ కలిగింది. అరగంటకి భువి ఫోన్ మోగిన సౌండ్కి ఈ లోకంలోకి వస్తుంది. ఫోన్ డాక్టర్ నుంచి అవడంతో భయంగా లిఫ్ట్ చేస్తుంది. హలో భువి, మీ అమ్మగారి గురించి ఇంక నువ్వు భయపడిన అవసరం లేదు. దేవ్ అనే పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి మీ అమ్మగారి కండిషన్ అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఫారెన్ నుంచి డాక్టర్స్ని పిలిపించమన్నారు. మీ అమ్మగారికి కూడా స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆయనకి మీ అమ్మగారు అత్త అవుతారంట కదా, ముందెందుకు చెప్పలేదు అని డాక్టర్ ఆపకుండా మాట్లాడి, ఈ మధ్య మీరు దొరికారని చెప్పారు, మర్చిపోయాను అని అంటారు. భువికి ఆయన మాట్లాడిందంతా విని పెదాలపై నవ్వు, కళ్ళల్లో నీరు ఒకేసారి వచ్చాయి. ఫోన్ కట్ చేసి, దేవ్ గారు, మీరంత చెడ్డవారు కాదు. మీరు మీ మాట మీద నిలబడ్డారు. నేను నా గొంతులో ప్రాణమున్నంత వరకు నా మాట తప్పను.
అయినా మీ మీద కోపం రాకుండా ఇష్టం ఫీలింగ్ వస్తుంది ఎందుకో మరి. మీరు నాకు అర్థం కావటం లేదు దేవు గారు. కానీ అంత తొందరగా మీకు దగ్గర అవ్వలేను. ఆ విషయంలో నాకెంత టైం పడుతుంది తెలీదు అని అనుకుంటూ వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ ఉంటుంది. దేవుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని భూమి మిక్స్డ్ ఫీలింగ్తో దేవుపై ఒక అభిప్రాయానికి వస్తుంది. వాళ్ళ అమ్మ ఫోటో ముందు నుంచొని, నీ మీద ప్రమాణం చేసి మాటిచ్చానమ్మా, చచ్చేదాకా నేను ఆ మాట మీదే ఉంటానమ్మా. నీకు కాబోతున్న అల్లుడు గురించి నీకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతావో తెలీదు. ఆయన ఎలాంటి వాడైనా నా మెడలో తాళి కట్టి గౌరవిస్తున్నాడు. అందరిలాగా ఆయన మారతాడనే ఎదురు చూపు చూడడం కూడా నేను చూడనమ్మా. ఆయన ఇష్టం ఎలా అయితే అలా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ ఆశలు పెట్టుకొని అవి తీరకపోతే బాధపడాలి. వాస్తవాన్ని అంగీకరించి నడుచుకుంటే అంత బాధ ఉండదు అని అనుకుని పెళ్లికి సిద్ధమవుతుంది భువి. దేవ్ ఇంటికి వెళ్ళి ఒక వారంలో పెళ్లి జరగాలి అంటాడు. వారంలో అంటే మీ ఇద్దరు జాతకాలు చూపించాలి కదా అంటారు జాను గారు. డార్లింగ్, అదంతా నాకు తెలీదు. అయితే వారంలో చేయాలి, లేకపోతే క్యాన్సిల్ పెళ్ళి అని పైకి వెళ్ళిపోతాడు. వీడితో అన్నీ చావుకొచ్చింది, అంతా వీడిష్టమే అని అప్పటికప్పుడు పంతుల్ని పిలిపిస్తారు రఘు గారు. పంతులు ఇద్దరు జాతకాలు చూసి, 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా, అది దాటితే వీళ్ళిద్దరి పేరు మీద 2 నెలల వరకు లేదు అని చెబుతారు పంతులు గారు. అదే ఖాయం చేయండి పంతులు గారు అని దేవ్ కిందకొస్తూ అంటాడు. అదే చేయండి అని రఘు గారు కూడా అంటారు. ఆయన అదే ఖాయం చేసి రాసిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డార్లింగ్, పెళ్ళి సింపుల్గా అవ్వాలి. మన ఇంట్లోనే అవుతుంది పెళ్ళి. దానికి కావాల్సిన ఏర్పాట్లు కిషోర్ చూసుకుంటాడు. ధాత్రిని తీసుకొని మీరు షాపింగ్కి వెళ్ళి తనకు కావాల్సినవి తీసుకోండి అని చెబుతాడు దేవ్. ధాత్రి ఎవరు అడుగుతారు ఇద్దరు. ధాత్రి అంటే భువిజ ఇంకో పేరు, నేను అలా పిలుస్తాను. ఇద్దరు నోరెళ్ళబెట్టి, నీకెలా తెలుసు తన పేరు అని అడుగుతారు. మన ఇంటికి నా లైఫ్లోకి రాబోయే అమ్మాయిని మీరు చెప్పారు కదా అని కళ్ళు మూసుకొని చేసుకోలేను కదా, అందుకే అన్నీ తెలుసుకున్నాను. పోనీలే, తెలుసుకున్నావు కదా, ఇప్పటికైనా ఆ దరిద్రపు తిరుగుళ్ళు మాని భార్యని బాగా చూసుకో. దేవు నవ్వుతూ, ఆ ఒక్కటి అడక్కో అని వెళ్ళిపోతాడు. పెళ్లి పనులన్నీ కిషోర్ చూసుకుంటే భువికి అన్ని నగలు చీరలు జానకి గారు కల్పన కలిసి షాపింగ్ చేస్తారు. 4 రోజుల్లో పెళ్ళంటే ఎందుకో భువి దిగాలుగా మారిపోయింది. వాళ్ళమ్మ లేకుండా పెళ్ళి అని ఒక కారణమైతే దేవు ప్రవర్తన ఒక కారణం. భువికి అన్నీ చూపిస్తుంటే, ఎందుకు అమ్మమ్మ గారు ఇన్ని నగలు అని అడుగుతుంది. అమ్మమ్మ అని చాలు, గారు ఎందుకు, పరాయి వాళ్ళగా. ఈ రోజు నుంచి దేవు ఎంతో నువ్వు అంతే మాకు అంటారు. వాళ్ళందరూ చూపించే ప్రేమకి కొద్దిగా మనసుకి ఊరట కలుగుతుంది. పెళ్లి ముందు రోజు అమ్మమ్మ, ఒకసారి అమ్మని చూసొస్తాను అని అడుగుతుంది. సరే భువి, వెళ్ళిరా, కానీ తొందరగా వచ్చాయి అని చెబుతారు జాను గారు. కిషోర్ భువిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు లేకుండానే నా పెళ్ళైపోతుంది, నన్ను ఆశీర్వదించమ్మా అని ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. తెల్లారే ఇద్దరిని, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తారు. వాళ్ళ బంధువుల వరకు పిలుస్తారు. జానకి రఘు గారులు వచ్చిన వాళ్ళందరూ ఏదో గుసగుసలాడుకోవడం భువి చెవి దాటిపోలేదు. కానీ అవి ఏమిటి అన్నది తెలియదు. అన్నీ ఒకదాని వెంట ఒకటి సంప్రదాయంగా జరిగిపోతున్నాయి. ఆఫీస్ నుంచి కొంతమంది పెద్దవాళ్ళు మాత్రమే ఆహ్వానం అందుకొని పెళ్లికి వచ్చారు. దేవ్ ఇంటి ముందు ఉన్న గార్డెన్లోనే అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో ఇద్దరు కూర్చొని పంతులు చెప్పినట్టు చేస్తుంటే జాను గారి కంట్లో నుంచి నీళ్లు కారుతాయి. ఎందుకమ్మమ్మా ఇప్పుడు ఆ కన్నీళ్ళు అని అడుగుతాడు కిషోర్. వాడి లైఫ్ ఎటుపోతుందో అని భయం వేసింది కిషోర్. అసలు పెళ్లికి ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు, కానీ వెంటనే ఒప్పుకున్నాడు. ఇంకా తిరుగుళ్ళు కూడా మానేసి చక్కగా ఆ పిల్లతో కాపురం చేసుకుంటే మాకు అదే చాలు అంటారు జానకి గారు. అంతా మంచే జరుగుతుంది అని కిషోర్ అంటాడు. ముహూర్తం టైం అవడంతో ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టిస్తారు.
పంతులు గారు. ఆ తర్వాత భువి మెడలో 3 ముళ్ళు వేస్తాడు దేవ్. మిగిలిన కార్యక్రమాలు జరగాల్సినవన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోతాయి. చివరికి ఆ ఇంట్లోకి దేవ్ వేలు పట్టుకొని అడుగు పెట్టింది భువి. తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి, ఈ రోజుకి ఇంట్లో ఉండు దేవ్, చూసే వాళ్ళకి బాగోదు అని జాను గారు అంటారు. ఏ మూడ్లో ఉన్నాడు దేవ్. సరే డార్లింగ్ అంటాడు. ఇద్దరిని రూమ్లోకి పంపిస్తారు. భువి దేవుకి పాల గ్లాస్ ఇచ్చి వెళ్ళి సోఫాలో పడుకుంటుంది. ఈ మాత్రం భాగ్యానికి నన్ను ఇంట్లో ఉండమంది ఎందుకో అనుకుంటూ పాలు తాగి పడుకుంటాడు దేవ్ బాబు. ఆ రోజు నుంచి దేవ్ భువిని ఏమీ ఇబ్బంది పెట్టలేదు. అలా ఇవాళకి 16 రోజులయ్యింది. అసలు ఇవాళ అవ్వాల్సిన 16 రోజుల పండగ అమ్మ ఆపరేషన్ అయ్యి ఎలా ఉంటుందో అని అమ్మమ్మ 9వ రోజే సూత్రాలు మార్చేశారు అనుకుంటూ సూత్రాలు పట్టుకొని మొత్తం జరిగిందంతా తలుచుకుంది భువి. ప్రస్తుతం మీరు ఇలా కల్లో కూడా నన్ను వదలకపోతే ఎలా దేవు గారు? ఎందుకు నా మనసు మీ వైపే లాగుతుంది? అర్థం కావటం లేదు. నాకున్నది మీరే కదా దేవుగారు. నా ఆనందమైనా మీతోనే, నా దుఃఖమైనా మీతోనే పంచుకోవాలి. కానీ మీకేమో కృష్ణుడికి వెనక గోపికలున్నట్టున్నారు అమ్మాయిలు. వాళ్ళ వల్ల మీకేం ఆనందం లభిస్తుంది తెలియదు, కానీ మీ వల్ల వాళ్ళు మాత్రం లక్షలు లక్షలు గడిస్తున్నారు. అలా ఆలోచిస్తున్న భువిని పనమ్మాయి వచ్చి పిలుస్తుంది. ఏంటి అని అడుగుతుంది భువి. పెద్దమ్మగారు పిలుస్తున్నారు అని చెబుతుంది. టైం చూసిన భువి, అయ్యో ఇంతసేపు ఆలోచనలో పడ్డాను. అమ్మమ్మ వాళ్ళకి లంచ్ టైం అయింది, వంట కూడా చేయలేదు అని కిందకి వస్తుంది. అమ్మమ్మ సారీ, ఒక్క అరగంటలో వంట చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళబోతుంటే భువి వంట అయిపోయింది, ఇప్పుడు నువ్వేం చేయక్కర్లేదు అని అంటారు జాను గారు. అయిపోయిందా అని అడుగుతుంది. ఇవాళ మీ అమ్మమ్మ చేసింది వంట, రాబువి రుచి చూద్దు అని పిలుస్తారు రఘు గారు. అమ్మమ్మ మీకెందుకు శ్రమ, నేను చేసేదాన్ని కదా అంటుంది. ఏం పర్లేదు, ఒక్కరోజు చేస్తే ఏం అరిగిపోదులే మీ అమ్మమ్మ, కూర్చో భోజనం చేద్దాం అంటారు రఘు. భువి కూర్చుంటుంది వాళ్ళతో పాటు. నీ అంత కాకపోయినా నేను బాగానే వండుతాను అని అంటారు జానకి గారు. అయ్యో మీ వంటలు సూపర్గా ఉంటాయని తాతయ్య ఎప్పుడూ అన్నారు కదా అమ్మమ్మ. మీ తాతయ్య మాటలన్నీ నమ్మకు, ఏ ఎండక గొడుగు పడతారు. అదేంటి జాను అంత మాట అన్నావు? నీ వంటలకు అసలు వంకెప్పుడన్నా పెట్టానా అని రఘు గారు చిరుకోపంగా అంటారు. ఎందుకు పెట్టలేదు? మొన్నేగా మీ అమ్మమ్మ వంటలు తిని తిని నోరు పాడైపోయింది, నీ చేతి వంట అమృతం అమ్మా భువి అని అనలేదు? అదా, ఏదో సరదా కన్నాను జాను. సరదా సరదా, నా వంటనే ఇన్ని సంవత్సరాలు తిన్నది. ఊరుకో జాను, ఏదో సరదా కన్నాను. ఏమ్మా భువి, ఎలా ఉన్నాయి మీ అమ్మమ్మ వంటలు అని అడుగుతారు. సూపర్ తాతయ్య అని అంటుంది భువి. ఇప్పుడు మీ ఇద్దరు పొగడ్తల కోసం నేనేం మొహమాసిపోలేదు, కానీ తినండి ముందు అని జాను గారు అంటారు. వాళ్ళిద్దరు సరదా ముచ్చట్లు చూసి నేను దేవుగారితో ఇలా ఎప్పుడుంటానో అని అనుకుంటూ తింటుంది భువి. వీళ్ళు ముగ్గురు తినేసి హాల్లో కూర్చొని టీవీ పెడతారు. అప్పుడే ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేజెక్కించుకున్న ఆర్టీ ఇండస్ట్రీస్ అని టీవీలో చెబుతున్నారు. కంపెనీ స్థాపించిన అతి కొంతకాలంలోనే అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న ఈ కంపెనీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేజెక్కించుకొని దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చింది. ఆ కంపెనీ చైర్మన్ కమ్ CEO అయిన మిస్టర్ దేవాంష్తో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం అని రిపోర్టర్ చెబుతూ, సార్ మీరు కంపెనీ పెట్టి 4 years అయింది కదా, అంత తొందరగా ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి అని అడుగుతుంది. కష్టపడ్డం, నిజాయితీగా ఉండడం. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడి వర్క్ చేశాం. నా ఎంప్లాయీస్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అందుకే తక్కువ కాలంలోనే ఇంత అభివృద్ధిలోకి వచ్చాం. సార్ మీ సక్సెస్ వెనుక మీ పేరెంట్స్ సపోర్ట్ ఉందా అని అడుగుతుంది రిపోర్టర్. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నన్ను మా నానమ్మ తాతయ్య పెంచారు.
వారి ఆశీర్వాదంతో నేను ఇది సాధించగలిగాను. మరి మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడుగుతుంది రిపోర్టర్. నాకు అమ్మ లేదు, నాన్న ఒక్కడే ఉన్నాడు. ఆ మాటకి అక్కడ రిపోర్టర్తో పాటు ఇక్కడ టీవీ చూస్తున్న భువి కూడా షాక్ అవుతుంది. కథ కొనసాగుతుంది. మరి దేవ్ అమ్మ లేదు అని ఎందుకు చెప్పాడు? నాన్న చిన్నప్పుడు ఎందుకు చనిపోయాడు? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.